మా యూనియన్‌లో ఇట్లా అడగగానే నాకు ఇట్లా డాన్సర్స్‌కి చాలా కష్టపడతారు అంటే అస్సలు వాళ్ళ గురించి వాళ్ళ కష్టం గురించి చెప్పొద్దు నాకు తెలుసు. ఏం కావాలంటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందనా అని చెప్పాను. అప్పుడు మాట ఇచ్చారు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి. సో అలాగే మా డాన్సర్స్ యూనియన్‌కి ఇమ్మీడియట్‌లీగా 40 lakhs హెల్త్ ఇన్సూరెన్స్. నాకు హ్యాపీ ఏంటంటే మా యూనియన్‌లో రామ్ చరణ్ తేజ్ అని చెప్పి మా యూనియన్లో అమౌంట్ 40 lakhs. జూమ్ సో అయిందమ్మా ఒకసారి. సో ఈ పేమెంట్ మా డాన్సర్స్ ఇది 40 lakhs కదండి, 600 అంటే 500 to 600 మంది కుటుంబాల ఆరోగ్యం ఇది. అంటే అంటే ఒక ఇంట్లో నలుగురు వేసుకున్నా కూడా దాదాపు ఎంత లేదన్నా ఒక 2000 మంది 1500 మంది అంటే అంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు చరణ్ సారు. జస్ట్ ఒక మాట. సో మా యూనియన్కి రాగానే మా మిస్సెస్ దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే తను ప్రెసిడెంట్గా ఉన్నారు అక్కడ. సో తను చూసిన వెంటనే తన కళ్ళలో నీళ్ళు వచ్చేసింది, ఎందుకంటే ఒక మాట చెప్పంగానే ఇమీడియట్లీగా నేను చేస్తానని చెప్పి ముందు వచ్చి. ఇప్పుడు 40 lakhs ఎవరండి ఇమీడియట్లీగా ఇవ్వటం, ఎవరు ఇస్తారు ఇప్పుడు? అంత ఈజీ కాదు. 40 లక్షలు, 40,000 జేబులో నుంచి 40 రూపాయలు తీసి ఇవ్వమంటేనే కష్టం, అలాంటిది 40 లక్షలు ఇమీడియట్లీగా తీసి ఇచ్చారు. ఇదే కాకుండా ఇంకేదైనా తక్కువ పడితే చెప్పండి, నేను ఇస్తాను. నేను ఎప్పుడు డాన్సర్స్కి తోడుంటాను, వాళ్ళకి అండగా ఉంటాను. ఎందుకంటే నా వెనకాల వాళ్ళు చాలా కష్టపడతారు. నేను ఒక్కసారి డాన్స్ చేస్తే ఆయనకు 100 సార్లు డాన్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారు. నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్క హీరోకి వాళ్ళు చేస్తారని చెప్పి 40 లక్షలు ఇది ఒక్కటి నేను మనస్ఫూర్తిగా చెప్పడం అని చెప్పి నా తరపు నుంచి మా వైఫ్ ప్రెసిడెంట్గా చెప్పమన్నారు. మా యూనియన్ మొత్తం కూడా చరణన్న, మా యూనియన్ మొత్తం కూడా మీకు రుణపడి ఉంటుంది, డాన్సర్స్ యూనియన్.